సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు కూడా కాకముందే జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మెకు దిగడంతో పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. స్లాట్ బుకింగ్, ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన, తేమ శాతం, నాణ్యత పేరిట ఇబ్బందులు పడుతున్న రైతులకు జిన్నింగ్ మిల్లుల సమ్మె నెత్తిన పిడుగులా పడింది. ప్రైవేటులో అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వానికి అమ్ముదామంటే కేంద్రాలు మూతపడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మె చేపట్టడంతో రైతుల సమస్య మరింత తీవ్రమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులుండగా ప్రస్తుతానికి 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపేయడంతో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగపల్లి పత్తి మిల్లు వద్దకొచ్చిన రైతులు వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా నిర్వహించారు. వారం రోజు కింద బుక్ చేసినాం. మేము రాత్రి నుంచి దోమలకి అది పండుకొని ఇలా వచ్చి కొనుగోలు చేస్తారంటే చేసినారు అది మిల్లు. అందుకే మేము ఇది కలెక్టర్ కాడికి వచ్చినాం. మేము ఇంకా ఈడికే దుప్పిపోతాం. మేము కలెక్టర్ కాడికి దుప్పిపోవాలని వచ్చినాం కొనుక్కోకుంటే. 15 రోజుల కింద బుకింగ్ అంటే సీసీకి పత్తి తీసుకుపోవాలనే దానికి నేను బుకింగ్ చేశాను. ఈ పొద్దుటి దినం ఏదో వచ్చింది, సంతోషమే. గవర్నమెంట్ కొట్టదంటే తెచ్చేమే. ఈ రోజు వస్తే లేదు. అట్లా మిల్లులను దొప్పుకోండి, కలెక్టర్ ఆఫీసులను దొప్పుకోండి. ఇంతకుమించి ఏం లేదు. మాకు పత్తి కొనాలంతే. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని పత్తి రైతులు ధర్నాకు దిగారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మిల్లుకు చేరుకుని యజమానులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు. కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు ధర్నా విరమించారు. కొన్ని జిల్లాలో, పెద్ద జిల్లాలో ఎక్కువ కాటన్ మిల్ ఉండడం, తక్కువ ఒక 30-40% మిల్లు వాళ్ళు L1 అయినాకనే L2 తీసుకుంటామన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. రెండోది, మనకు ఒక ఎకరానికి 7 క్వింటాల్ మాత్రమే తీసుకుంటారంటున్నారు సీసీఐ వాళ్ళు. దానికి బదులుగా 12 క్వింటాల్ తీసుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి కూడా ఈరోజు కాటన్ మిల్ అసోసియేషన్ వాళ్ళందరూ నిరసన తెలపడం జరిగింది. సో ఉదయం నుంచి ఎలాంటి కొనుగోలు జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కాటన్ మిల్ ఓనర్తో మాట్లాడించి ఇప్పుడు తీసుకోమంటే నేను కూడా అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ఎంత టైం అయినా కూడా ఇప్పుడు ఒక 30-35 వెహికల్ వచ్చినట్టున్నాయి. దానిని కొనుగోలు చేస్తారు. రైతులు కొంతమంది రావడం వల్ల మిల్లర్స్ని అసోసియేషన్ రిక్వెస్ట్ చేసి గౌరవ కలెక్టర్ గారు సిఎస్ గారితో వారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడే స్టార్ట్ కావడం జరుగుతుంది. పరిష్కారానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి 12 క్వింటాల్స్ తీసుకునే విధంగా కూడా నచ్చచెప్పే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రైతుల పక్షాన వహించి దానికి సమ్మతి ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. పత్తి కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం రైతులకు సమస్యగా మారింది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నా దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో అవుతోందన్నారు. దీంతో రవాణా ఖర్చు పెరిగిపోతోందన్నారు. చెప్తే మనం తీసుకురాము కదా, స్టార్ట్ క్యాన్సిల్ చేసుకుంటుంది. అధికారుల స్పందన లేదు. వ్యవస్థ అనేది రైతుల ఫెయిల్ అయిపోయింది. 8 ఎకరాలకు ఒక ఎకరాకి 10-11 క్వింటాల పత్తి పండించినాము. ఇక్కడ చూస్తే 7 క్వింటాలు కొనుక్కోవడానికి మిగతా పత్తి ఎక్కడ ఎవరి పేరు మీద అమ్ముకోవాలి అది తెలియకొచ్చింది. అట్లా కాకుండా ఇది బంధువులు అవి అంటున్నారు. ఇవన్నీ తిక్క లేకుండా అప్పట్లాగా పెడితే అది డైరెక్ట్ వచ్చి మా పేరు మీద అమ్ముకుంటాం. స్లాట్ బుక్ అయింది కదా, ఆ స్లాట్ బుక్ అయినందుకు తీసుకుంటారేమో అనే ఆలోచనతో మేము రాత్రి నుంచి ఇక్కడ ఉన్నాం. పోనీ ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ప్లస్ భోజనాలకి కూడా అందుబాటులో లేని ఊర్లు ఇది, ఈ అడవిలో ఉంది. జిన్నింగ్ మిల్లుల్ని L1, L2, L3 కేటగిరీలుగా విభజించిన సీసీఐ ప్రాధాన్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తోంది. కొనుగోళ్లు లేక కొన్ని మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం, సీసీఐ అధికారులతో చర్చలు సఫలమైతే తప్ప తిరిగి కొనుగోళ్లు ప్రారంభించలేమని జిన్నింగ్ మిల్లుల యజమానులు స్పష్టం చేస్తున్నారు. L1, L2, L3 అనేది ఒకటి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎత్తేయాలని, దాంతోపాటు
ఎకరాకి 12 క్వింటాలు ఉంది. అది ఇప్పుడు 7 క్వింటాలు తగ్గించారు. అది కూడా తీసేయాలని ఇదో స్లాట్ అనేది ఒకటి మహమ్మారిలాగా ఉంది. స్లాట్ అనేది రైతులకు ఎవరికి అందుబాటులో రావట్లేదు. అది కూడా ఎత్తేయాలని దానికోసం తెలంగాణ టోటల్ గా కాటన్ ఇండస్ట్రీ మొత్తం బంద్ చేసినాం. స్లాట్ అనేది చేయకుంటే పైనుంచి ఏదైనా అధికారికంగా మా అసోసియేషన్ నుంచి వస్తే ఆ రోజు మనం సమ్మె విడిపిస్తాం. అధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సమయానికి పత్తిని కొనుగోలు చెయ్యాలని రైతులు వేడుకుంటున్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడం లేకుండా గతం మాదిరిగానే కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు.